'హరిహర వీరమల్లు' మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. దాని రివ్యూ. ఒక సినిమానే ఒక కంటెంట్ మీద ఈ కంటెంట్ మీద నేను వెళ్తున్నా, ఆ కంటెంట్ కంపల్సరీ ఉండాలని చూడడానికి వెళ్తాడు. బట్ ఈ సినిమా 'వీరమల్లు' సినిమా మాత్రం ఆ కంటెంట్‌కి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఎగ్జాంపుల్ ఏందంటే, అంటే ఒక హీరో స్క్రీన్ ప్రెజెన్స్ గాని, హీరో మీద ఎలివేషన్ డైలాగ్స్ అలాంటివి ఎక్కడ కనబడలేదు. సినిమా చూసినంత సేపు ఒక్కొక్క స్టెప్పు స్లోగా ఎళ్ళిపోతుంది. ముఖ్యంగా 'పవన్ కళ్యాణ్' గారి ఫస్ట్ ఎంట్రీ బావుంటది. తర్వాత ఇంటర్వెల్ దగ్గరకొచ్చేసరికి కొంచెం బాగా అనిపిస్తాయి. ఇంతవరకే అంటే ఫస్ట్ హాఫ్‌లో ఈ 2 సీన్‌లు మాత్రమే బాగున్నాయి. ఇంకా మిగతాదంతా ఆడియన్స్‌కి బోర్ కొడతది. ఇక్కడ ఆడియన్స్‌కి బోర్ కొడుతుందంటే ముఖ్యంగా ఫ్యాన్స్‌కి కూడా నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఫ్యాన్స్ వాళ్ళే ఒప్పుకున్నారు. సినిమా మాకిది నచ్చలేదు. మేము 'ఓజీ' కోసం వెయిట్ చేస్తున్నామని. కొంతమంది 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్సే అన్నారు. మేము 'ఓజీ' కోసమే వెయిట్ చేస్తున్నామని సినిమా పోయిందని. నిజం. సినిమా చాలా స్లో అంటే చాలా స్లో. సెకండ్ హాఫ్ కూడా అంతే. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినంక 15 మినిట్స్ అయినంక ఒక ఫైట్ ఉంటది. ఆ ఫైట్ బావుంటది. అంతే ఇంక. మళ్ళా సినిమా ఎక్కడ అంత ఎక్కదు. ఇంకా దీనికి పూర్తిగా న్యాయం చేసిందంటే 'ఎంఎం కిరణ్' వారి బీజీఎం. బీజీఎం బావుంటది. బట్ ఓవరాల్‌గా ఒక్కసారి చూడొచ్చు సినిమా. అంటే ఫ్యాన్స్ కోసం గాని, లేదా ముఖ్యంగా 'పవన్ కళ్యాణ్' గారి గురించి ఒక్కసారి ఎళ్లి చూసి రావచ్చు. ఇది మన సినిమాల ముఖ్యంగా ఏందంటే, మొన్న చనిపోయిన మన 'కోటరెడ్డి శ్రీనివాస్' గారు గూడా పర్లేదు అన్నట్టు ఒక మాదిరిగా ఉన్నారు. అంటే లాస్ట్ గదా! ఆయన. లాస్ట్ మూవీ. ఓకే. సినిమా ఇంకోటి బయట బాగా రివ్యూస్ ఎలా వస్తున్నాయంటే, దరిద్రంగా చెప్తుర్రు రివ్యూస్. మీకు సినిమా చూసి నిజంగా ఉంటే ఆ రివ్యూ చెప్పండి. సినిమా చూడకుండానే రివ్యూ చెప్తున్నారు చూడు. అది చాలా తప్పు. ఎందుకంటే, ఒక సినిమా అనేది సినిమా లాగానే మనం జూడాల.